జగిత్యాల జిల్లా ధర్మపురిల వాల్మీకి బోయలు సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. వాల్మీకి బోయలను బీసీఏ నుంచి ఎస్టీ జాబితాకు మార్చాలని సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో హరితహారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల 3వ విడత హరితహారం ప్రోగ్రాంను సక్సెస్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఆఫీసర్లు. నాటిన ప్రతి మొక్కను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రత్యేక దర్శనం చేపించిన గుడి ఆఫీసర్లు స్వామివారి ఫోటో, తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అటెన్క రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎక్సైజ్ శాఖ అధికారులతోటి మీటింగ్ పెట్టిండు. తెలంగాణను గుడుంబాలేని రాష్ట్రంగా చేస్తామన్నారు. వేములవాడలున్న బద్దిపోచమ్మ గుడికి భక్తులు బాగా వచ్చారు. వేములవాడకు వచ్చిన భక్తులు ముందుగల రాజన్నను దర్శనం చేసుకుని అటెన్క బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడు వానలు మంచిగా పడి పంటలు పండాలని అమ్మవారిని మొక్కుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రవరంలా పొలాలల్లా మెరిగలను తిని 120 గొర్రెలు చనిపోయాయి. ఊర్లో ఉన్న 15 మంది రైతులకు చెందిన 800 గొర్రెలు వరి పొలంలో మేసినాయి. గొర్రె కాపర్లు ఎమ్మటనే పశువుల డాక్టర్లను పిలిచి వైద్యం చేయించిన 120కి పైగా గొర్రెలు చనిపోయాయి. దీన్ దయాళ్ శత జయంతి సందర్భంగా గడప గడపకు ప్రచారాన్ని మొదలుపెట్టింది బీజేపీ. ఎన్డీఏ సర్కార్ వచ్చి 3 ఏళ్లు పూర్తి కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన పథకాలను ప్రజలలోకి తీసుకుపోతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గొర్రెల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్మినేటి కృష్ణారెడ్డి కలిసి లాటరీ తీసి లబ్ధిదారులను ఫైనల్ చేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ మహబూబాబాద్ లో భాగంగా ఇంటింటికి టాయిలెట్ల పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. ప్రతి ఇంట్లో టాయిలెట్ కట్టుకుని స్వచ్ఛ మహబూబాబాద్ చేయాలన్నారు. ఇంటి చుట్టుముట్టు ఎటువంటి చెత్తా చెదారం ఉండకుండా చూసుకోవాలన్నారు.